నమస్తే, మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు వెంకటస్వామి ఆచార్య. ఈరోజు మన స్టూడియోకి ఒక ఉద్యమకారుని పిలిచాము. బడుగు బలహీన వర్గాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి నా సమాజం కోసం ఏదో చేయాలని తపన పడుతూ పోరాటం చేస్తూ అతి పిన్న వయసులో నుంచి పోరాట ప్రతిమతోని తన వర్గాల కోసం పోరాటం తన భుజాలపై ఎత్తుకొని ముందుకెళ్లిన మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అన్నయ్య. బాగున్నారా ఆచార్య? బాగున్నాను. ముందుగా మీరు మా జిఆర్ విధాత న్యూస్ కు పిలవంగానే వచ్చినందుకు చాలా సంతోషం అన్న. బీసీల సంక్షేమం, బీసీల ఎదుగుదల, బీసీల కార్యక్రమం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోరాటం పోతున్నారు? దాదాపుగా నేను హై స్కూల్ లెవెల్ నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్నాను. ముఖ్యంగా జిఆర్ విధాత న్యూస్ ఛానల్ వీక్షించేటటువంటి ప్రేక్షకులకు శుభాకాంక్షలు. బడుగు బలహీన వర్గాల ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడం కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు, ఉద్యమకారులకు మద్దతుగా నిలుస్తున్నటువంటి జిఆర్ విధాత న్యూస్ ఛానల్ లాంటి ఛానల్స్ మనం ఎంకరేజ్ చేయాలి. మన బీసీలందరం కూడా ఈ ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి. గుజ్జ రమేష్ అన్న గారు గొప్ప ఉద్యమకారుడు. ఆయన మన వాళ్ళందరి కోసం ఏర్పాటు చేసి ఇది మన టీవీ, మనం అందరం కూడా దీన్ని వీక్షించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా హై స్కూల్ లెవెల్ నుంచి నేను బీసీ ఉద్యమాలకు రావడం. నేను అంబర్పేట్ హాస్టల్ విద్యార్థిగా ఉన్నప్పుడు అక్కడ హాస్టల్ సమస్యల మీద ఫస్ట్ ఆర్ కృష్ణయ్య గారు మా దగ్గరకు వచ్చి ఆయన విజిట్ చేసేవారు. అక్కడ మెను ఎలా పెడుతున్నారు, పిల్లలకు వసతి ఎట్లా ఉంది, ఇవన్నీ పాపం చేసి చూడన్న బాగా చేసి. అప్పుడు ఆయనకి అట్రాక్ట్ అయ్యి ఆయనతో పాటు హాస్టల్ విద్యార్థుల ఉద్యమం నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపు 95 ఆ ప్రాంతం నుంచి కృష్ణన్న గారి ప్రభావం మీ మీద పడింది అప్పుడే. ఆయనతో లాగ్గట్టుకొని ఉద్యమాలు చేసిన వల్ల నేను మొదటి వాడిని. ఆయన్నే చెప్తాడు, హై స్కూల్ లెవెల్ నుంచి మా ఊళ్ళు లీడర్ అని చెప్తాడు బాగా. ఎక్కడే కరెక్టే, నేను అడగాల అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇట్లా నాయకులని అంత అభిమానించిన వ్యక్తిని, ఆయనను అనుసరించిన వ్యక్తిగా మీరు కొన్ని సందర్భాలలో మీరు పక్కకెళ్ళి పోరాటం చేయాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? అంటే పక్కకెళ్ళి పోరాటం చేయాల్సి వచ్చింది ఏంటంటే 2009లో తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో, తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కృష్ణన్న వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకి బాగా దగ్గర ఉంటాడు, రాజశేఖర రెడ్డికి బాగా క్లోజ్ ఉంటాడు. తెలంగాణ ఉద్యమానికి ఆయన కృష్ణన్న నుంచి మనం అనుకున్నంత మద్దతు రాలేదు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు రాకపోయేసరికి మేము ఆయన అడిగినాం, ఇంత పెద్ద గొప్ప ఉద్యమం నడుస్తున్నప్పుడు ఇంత పెద్ద ఉద్యమకారులు ఉన్నారు, తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేయకపోతే ఎట్లా అనే సందర్భంలో ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. రానప్పుడు 2009లో అప్పటి వరకు బీసీ మూవ్మెంట్ తెలంగాణలో లేదు. తెలంగాణ ఉద్యమంలో బీసీ మూవ్మెంట్ లేదు. అంటే బీసీ సంఘంగా ఏర్పడి తెలంగాణ కోసం కొట్లాడే సంఘం ఫస్ట్ మేమే స్టార్ట్. కృష్ణన్న దగ్గర ఉన్న వాళ్ళమే ఓ 20 మంది బయటకు వచ్చి స్టార్ట్ చేసినాం 2009. 2010లో రిజిస్ట్రేషన్కి వెళ్ళినాం, రిజిస్ట్రేషన్ చేయించినాం. అప్పటి నుంచి కంటిన్యూ ఆ సంఘానికి నేనే ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఉంటున్నా. మా వాళ్ళు ఎంతో మంది ఉండమన్నా కూడా నువ్వే ఉన్నా అన్నట్టు మా వాళ్ళు. అయితే తెలంగాణ బీసీల కోసం పోరాటం చేసిన కృష్ణన్న ఒక దశ, తర్వాత తెలంగాణ ఉద్యమం ఒక దశ, ప్రస్తుతం మళ్ళీ బీసీల ఉద్యమం అనేది కొంచెం తెలంగాణ రాష్ట్రంలో వెలుగులోకి వస్తుంది. దాన్ని ప్రభావం చేస్తున్న నాయకులు అనొచ్చో, లేకపోతే జనాల నుంచి వస్తున్న స్పందన నుంచి నాయకులే ప్రభావం అయి ఉద్యమం చేస్తారు అని అనొచ్చో తెలియదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం బీసీల నాయకుల, ముఖ్యంగా ఇక్కడ క్వశ్చన్ బీసీ సమాజంలో ఎప్పుడు క్వశ్చన్ లేదు, నాయకులదే పెద్ద క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో బీసీ నాయకుల దారి ఎటుంది, అసలు ఏం చేయబోతున్నారు? ప్రజల వైపు నుంచి ఎప్పుడు క్వశ్చన్ ఉండదు, ప్రజల తప్పేముండదు. నాయకులనే స్వార్థపూరితమైన వాళ్ళు ఉంటారు, త్యాగపూరితమైన వాళ్ళు ఉంటారు, రకరకాల నాయకులు ఉంటారు. ప్రతి ఉద్యమంలోకి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఒక ఉద్యమం ఒక స్టేజ్కి హైక్ రాగానే దీన్ని హైజాక్ చేయాలంటే స్వార్థపరులు ఉంటారు, దానికి రాజకీయ రంగు పులుముకుంటుంది, ఇవన్నీ ఉంటాయి. స్వాతంత్ర ఉద్యమానికి పూర్వమే ఈ దేశంలో సామాజిక ఉద్యమం, ఆ సామాజిక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే మహాత్మా పూలే, గౌతమ బుద్ధుడు కూడా సామాజిక ఉద్యమకారుడే, పెరియార్ సామాజిక ఉద్యమకారుడే, డాక్టర్ అంబేద్కర్, మహాత్మా పూలే, సావిత్రిబాయి పూలే. ఈ రోజుది కాదు ఇది. వివక్షత ఉన్నంత కాలం ఈ ఉద్యమాలు ఉంటాయి, ఈ సమాజంలో వివక్ష పోనంత కాలం ఈ ఉద్యమాలు ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి తెలంగాణ ఉద్యమానికి వచ్చేసరికి మన స్టేట్లో తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఏంటంటే, తెలంగాణ అనేది చాలా మాస్ మూమెంట్, ఫోర్స్ఫుల్ మూమెంట్. దాని ముందు ఏది నిలబడలేదు. తెలంగాణ ఏర్పడే వరకు ఏది నిలబడలేదు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయి
నాడు కాకా కాలేల్కర్ కమిషన్, ఆ తర్వాత మండల్ కమిషన్ మూమెంట్ చాలా పెద్ద మూమెంట్. అవును. ఆ మండల్ కమిషన్ మూమెంట్ నీరుగార్చింది, చల్లార్చింది బీజేపీ పార్టీ. అవును. నెంబర్ 1 బీజేపీ పార్టీ, నెంబర్ 2 కమ్యూనిస్టులు, నెంబర్ 3 కాంగ్రెస్ కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు కూడా మాట్లాడిండు, కమ్యూనిస్ట్ నాయకుడు ఇంద్రజిత్ గుప్తా గారు కూడా మాట్లాడిండు బీసీ మండల్ కమిషన్కు వ్యతిరేకంగా. దేశంలోనే బీసీలకు సెకండ్ కమిషన్ మండల్ కమిషన్, బీసీలకు రిజర్వేషన్. సోషలిస్ట్ ఉద్యమకారులు, జనతా పార్టీ నాయకులు మండల్ కమిషన్కు బీసీ రిజర్వేషన్ల కోసం మాట్లాడి విపి సింగ్ గారు ఆయన రాజ్కోట్ ప్రధానమంత్రి పదవి త్యాగం చేస్తూ కూడా ఇచ్చి, ఈ మధ్య కాలంలో బీజేపీ నుంచి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారంగా, ఆ ప్రచారానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఈ మధ్య కాలంలో మళ్ళీ అదే ముసుగేసుకొని 2001లో ఆయన కులాన్ని ఓబీసీ లిస్టులో గుజరాత్లో పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత 2002లో మళ్ళీ నేను బీసీ ప్రధానమంత్రిని, బీసీ ప్రధాని రేసులో ఆయన వచ్చి, అంటే బీజేపీ ఏమనుకుంటుంది ఈ దేశంలో అంటే గిరిజన రాష్ట్రపతి, దళిత రాష్ట్రపతి, మైనార్టీ రాష్ట్రపతి, బీసీ ప్రధానమంత్రి ఇస్తే ఈ బీసీలు ఊరుకుంటారు అనుకుంటుంది. ఈ దేశ రాజకీయాలు మారాలన్నా, ఈ రాష్ట్ర రాజకీయాలు మారాలన్నా బీసీల ఓట్ బ్యాంకు, బీసీల ఓటు అనేది కీలకం. నరేంద్ర మోడీ ఎప్పుడైతే బీజేపీ పార్టీ నుంచి బీసీల ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని కోరుకున్నాడో అదే నరేంద్ర మోడీకి కాంగ్రెస్ నుంచి క్వశ్చన్స్ రూపంలో బాణాలు దగ్గర, నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు, నీ ఆఫీస్లో పనిచేసే 90 మంది సెక్రటరీస్లో ఎంతమంది బీసీలు అని రాహుల్ గాంధీ. బీసీ ఉద్యమం పీక్ స్టేజ్కి వచ్చింది దేశంలో. ఎందుకు వచ్చింది అంటే బీజేపీ తన స్వార్థం కోసం ఒక నినాదం తీసుకుంది, బీసీల ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీకి మొన్న జోడో యాత్ర వచ్చినప్పుడు నేను రాహుల్ గాంధీ గారికి చెప్పినని, కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు, మేము స్ట్రెచ్చర్ మీద ఉన్నా పర్వాలేదు, మా ఊపిరి పోయినా పర్వాలేదు, బీసీలు మాత్రం బాగుపడవద్దు అనేటటువంటి ధోరణం కనపడుతుంది. బీజేపీ బీసీల పార్టీ అని క్లెయిమ్ చేస్తుంది, టీఆర్ఎస్ బీసీల పార్టీ అని క్లెయిమ్ చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం బీసీలను ఎప్పుడు ఓన్ చేసుకోలేదు, ఓన్ చేసుకోకపోతే సచ్చే మరణం తథ్యం మీకే అని చెప్పి. తర్వాత రాహుల్ గాంధీ గారికి రకరకాల ప్రెషర్స్, ఆయన దిగిండిగా, ఆయన ఒక బీసీ ఉద్యమకారుడు లెక్క దిగి ఏఐసిసిలో తీర్మానం చేసిండు, సిడబ్ల్యూసిలో తీర్మానం చేసిండు. ఆ తర్వాత వాళ్ళ పెద్దలందరూ నొప్పించుకున్నాడు. అందులో ఉండేటటువంటి కొంతమంది బ్రాహ్మణ్ బనియాలు, ఆ కోటరీ, ఈ బీసీలను పట్టుకున్నాడు, ఎవడు బాగుపడలేదు, అంతా ఆగమైపోయారని చెప్పారు. అయినా స్టిల్ నో రాహుల్ గాంధీ గారు బీసీని. దానివల్ల ఈ దేశంలో ఓబీసీ మూమెంట్ వచ్చింది, ఓబీసీలకు వాల్యూ వచ్చింది, ఓబీసీ మూమెంట్ లో ఉన్న వాళ్లకు గుర్తింపు వచ్చింది. అంతకుముందు నుంచి పనిచేస్తున్నప్పటికి కూడా ఒక వేవ్ వచ్చింది, బీసీల మీద రాజకీయాలు చేసే వేవ్ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో బీసీలకు అట్రాసిటీ యాక్ట్ పెట్టడం కానీ, దేశవ్యాప్తంగా బీసీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలనేది కానివ్వండి, దేశవ్యాప్తంగా ఓబీసీ మినిస్ట్రీ ఏర్పాటు చేయాలనేది కానీ, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే ఒక జాతీయ పార్టీకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్, ఒక 100 మంది ఎంపీలు ఉన్న లీడర్ ఆఫ్ ది అపోజిషన్ రాహుల్ గాంధీ అనేటోడు బీసీ నినాదం పట్టుకోవటం, ఆయనకు స్టాలిన్ యాడ్ కావటం, అఖిలేష్ యాదవ్ యాడ్ కావటం, తేజస్విని యాదవ్ యాడ్ కావటం, తర్వాత కొంతకాలం నితీష్ కుమార్, ఇక సిద్ధరామయ్య గారు, ఈ సమీకరణలన్నీ మారే వరకు ఇప్పుడు బీజేపీకి ఓ భయం, హిందూ నినాదంతో నేనందరినీ ఏకం చేస్తున్నా, కానీ వీళ్ళు బీసీ నినాదంతో గుంజుకొని పోతారు. అసలు హిందువులు అంటే ఎవరు? బీసీలే కదా. బీసీలు వెళ్ళిపోతే హిందూవాదం ఉండదు. ఇప్పుడు హిందూవాదం పేరుతో బీసీలను మూసి అవకాశాలు అగ్రకులాలకి ఇవ్వాలని బీజేపీ వాదం. హిందూవాదం, అవకాశాలు అగ్రకులాలు, జెండాలు మూసేది బీసీ. ఇక్కడ బీసీ సంఘాలు, బీసీలో ఉండే మేధావి వర్గం అందరూ ఏమనుకుంటారు అంటే హిందూవాదం ముసుగులో వీళ్ళు అన్ని ఓట్లు దండుకొని మళ్ళీ బ్రాహ్మణ్ బనియా క్షత్రియ వర్గాలకి వీళ్ళు ఫలాలు ఇవ్వాలని చూస్తున్నారు కదా, బీసీలకే డైరెక్ట్ ఫలాలు దక్కాలనేటటువంటిది రాహుల్ గాంధీ తీసుకొచ్చినటువంటి విధానం. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు జాతీయ నాయకుడిగా బయలుదేరిన మీ గురువు గారు ఒకసారి బీసీ సంఘం వేసుకున్నాడు, ఆయనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అమోఘమైన హాస్టళ్ళు, స్కూళ్ళు, విద్యార్థుల పట్ల లేకపోతే బీసీ నాయకుల పట్ల ఒక బలం అనేది ఏర్పడింది. మంచి గౌరవం ఉన్న సందర్భంలో తెలంగాణ మూమెంట్ లో మీ నాయకులు మరి ఆయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయినందుక లేకపోతే దేనికో మొత్తం మీద టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయి తెలంగాణ మూమెంట్ టీడీపీ తరఫు నుంచి గెలిచి దాని తర్వాత వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఇంకో తరఫున ఎలక్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రాజీనామా పెట్టి
ఏదైతే ఇప్పుడు వద్దు అనుకుంటున్న బీసీ వాదం వద్దు, హిందూ వాదం ముఖ్యం అనుకుంటున్న బీజేపీ పార్టీ, బీసీలను బలంగా దెబ్బతీసే బీజేపీ పార్టీ దాంట్లోనే మళ్ళీ ఎంపీగా వెళ్ళడం, దీన్ని ఎంతవరకు మీరు సమంజస్తారు? అంటే సమంజసం అని కాదు, విషయం ఏంటంటే సమర్థనీయమైతే కాదు. బీజేపీ పార్టీ బీసీల మీద ఒక స్పష్టమైన వైఖరి చెప్పకుండా మనం అందులో పోవటం సమర్థనీయమైతే కాదు. కాకుంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలంటే బీసీలలో ఒక గుర్తింపున్న నాయకుడు నా పక్కన ఉండాలనే దాంతో ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి రాజ్యసభ చేయడం జరిగింది. నేను అదే అడుగుతున్నా, మిమ్మల్ని వాడుతున్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి మీరు వాడబడుతున్నారా? వాడబడుతున్నారు. ఇప్పుడు మీ వాడక కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? నేను అనేక సందర్భాలలో మా కృష్ణయ్య గారికి పార్టీ పెట్టాలని ఎక్కువ ఫోర్స్ చేసింది నేను. ఆయన మీరు అడిగినా చెప్తాడు. ఆయనతోటి నువ్వు పార్టీ పెట్టవా అని కొట్లాడిన వల్ల నేను మొదటి వాడిని. ఈ రోజు కూడా పార్టీ పెట్టమని కొట్లాడుతున్నాను. ఎందుకు పార్టీ పెట్టమని కొట్లాడుతా అంటే, ఇప్పుడు నీతో పాటు తిరిగిన మేమందరం సంఘాలు పెట్టి నువ్వేందుకు సంఘం పెడుతుంది? ఇప్పుడు ప్రజలలో ఒక ఉద్యమం, ఒక వేవ్ వచ్చింది బీసీలు. బీసీలు రేపు ఒక 50 మందో 60 మందో ఎమ్మెల్యేలు కావాలనుకుంటారు. వాళ్ళకి ఎవరు టికెట్ ఇస్తారు? కాంగ్రెస్ ఇస్తారా? బీజేపీ ఇస్తుందా? బీసీ వాదంతో, బీసీ నినాదంతో, బీసీ జెండా పట్టుకొని బీసీల దగ్గర పోయి ఓట్లు అడగాలంటే నువ్వే పార్టీ పెట్టాలి. ఎందుకంటే సుదీర్ఘకాల ఉద్యమకారుడు, ఒక 50 ఏళ్ళ అనుభవం. ఆర్ కృష్ణన్న బీసీల పార్టీ పెట్టిందంటే అది ఈజీగా పోతుంది. మిగతా బీసీ నాయకులు ఎవరు పెట్టినా బీసీ పార్టీ అవుతుంది, కానీ నువ్వు పెట్టినట్టుగా ఉండదు కదా. పెట్టమని చెప్పి అనేక సందర్భాల్లో మేము కొట్లాడినప్పుడు ఆయన డబ్బులు ఎక్కడ లీడర్స్, మన దగ్గర డబ్బులు లేవు కదా. నేనేం చెప్పిన అంటే, ఈ మధ్య కాలంలో ఒక యూట్యూబ్ ఛానల్ ఆయన పెట్టి చాయ్ డబ్బులు వేయమంటే 300 కోట్లు వచ్చినాయి నాకు ఎవరో చెప్పారు. అరే నీకు ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా నేను డబ్బులు వేపిస్తా, మనిషికి 100 రూపాయలు, ఎన్ని డబ్బులు అయితే నువ్వు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని చెప్పింది. అరే అద్భుతంగా చెప్పినావు నువ్వు. మరి నువ్వు పార్టీ పెడతా, డిమాండ్ బాగుంది అని అంటాడు, పెట్టాడు. మనం ఆయన కింద పార్టీ పెడితే నిజంగా డబ్బులు ఎంచుకోనిక కౌంటింగ్ మిషన్లో కొనుక్కోవాలి. అటువంటి పార్టీ ఉంటుంది మాది, మంచిగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు. రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం బలపడుతున్న బీసీ వాదాన్ని తన వైపు మలుచుకోవడం కోసం ఒక సీనియర్ బీసీ నాయకుడు ఆయన ఏంటంటే, చాలా ఏళ్ల నుంచి లక్షల మందికి స్కాలర్షిప్ ఇప్పించడం కోసం, హాస్టల్ సీట్లు ఇప్పించడం కోసం రోజు లెటర్ ప్యాటర్లు రాస్తూనే ఉంటాడు. నా చిన్నప్పుడు చాలా మందితోటి సోల్ టు సోల్ ఇంటరాక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఈయన కొంచెం బాగా గుర్తుపడతారు బీసీలు. మా నాయకుడు అని చెప్పి ఓన్ చేసుకుంటారు. ఈయన ఏమైనా ఎమ్మకుంటే అయిపోతుంది కదా ఒక పదవి ఇస్తే అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అయితే అందరికంటే 4 అడుగులు ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని తట్టుకోలేక కృత్రిమ బీసీ ఉద్యమాన్ని సృష్టించాలని చూసిన, అది రాదు, ఆ మూమెంట్ లో రాదు. ఇప్పుడు వచ్చింది. మొన్న బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఏమి చేయరు కానీ బీసీని ముఖ్యమంత్రిని చేస్తారు. వాడు గెలిచేది లేదు, సచ్చేది లేదు. ఆ బీజేపీ గెలుస్తుంది అంటే బీసీ ముఖ్యమంత్రి కాదు, మన కిషన్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అంటాడు, ఇంకొక రెడ్డి వస్తాడు, ఇంకొక వేలమాయన వస్తాడు, బీజేపీకి ఫండింగ్ చేస్తాడు. లేకపోతే ఆ కారణంగా ఉన్నాడు ఎన్ రామచంద్రరావు అడ్వకేట్ నేను ముఖ్యమంత్రి అంటాడు, ఎన్వీఎస్ ప్రభాకర్ నేను ముఖ్యమంత్రి. అది గెలవదు, చెయ్యదు కాబట్టి మేము బీసీనే ముఖ్యమంత్రి అని కిషన్ రెడ్డి ప్రకటిస్తాడు. కిషన్ రెడ్డి గారు, నువ్వు బీసీని ముఖ్యమంత్రిని చేసేటటువంటి ఎంత ఉదార స్వభావం ఉంది కదా నీ దగ్గర. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు ఉంది, కేంద్ర మంత్రి పదవి. రాష్ట్ర అధ్యక్షుడు బీసీకి ఎప్పుడో బీసీకి మనం రికమెండ్ చేయొచ్చు కదా. నీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అయితే బీసీ పనికిరాడు, ముఖ్యమంత్రి పదవి గెలవవు కాబట్టి ముఖ్యమంత్రి పదవి ఇస్తావు. దానికి మా మందకిస్తున్న సపోర్ట్. బీసీలు గెలిస్తే, రేపు బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీలకు ఇస్తాం కదా అని చెప్పి మా మందకిస్తున్న సపోర్ట్. అప్పుడు మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిన, కృష్ణ నీకు అనవసరమైన విషయం ఇది, బీసీల నోట్లు ఏమైనా అడిగే హక్కు నీకు లేదని చెప్పిన. ఆయనకు లేదు, కిషన్ రెడ్డికి కూడా లేదు. ఆ వర్గాల వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మనం పోయి మాదిగల ఓట్లు మాకు అంటే అది ఉంటుందా? అట్లా ఉంటుందా? అట్లా కాదు కదా. వేస్తే వాళ్ళు వేస్తారు, అది వేరే విషయం. కానీ బలవంతంగా వెయ్యాలి అని చెప్పేసి అదొక టాపిక్ తీసుకొచ్చారు. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి, ఇక ఆయన అయితే కేసీఆర్ దళిత ముఖ్యమంత్రితో నుంచి ఆయన్నే 10 ఏళ్ళు చేసి, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు ఆయనకే కావాలి, జాతీయ అధ్యక్షుడు ఆయనకే కావాలి, మళ్ళీ ఇక్కడ కేంద్ర మంత్రి ఆయనకే కావాలి. ఇక్కడ పార్టీని ఎదగనీయడు, కిషన్ రెడ్డి ఎదగని. ఆ పార్టీలో ఉండే దత్తాత్రేయ నెగలనీయడు, డాక్టర్ లక్ష్మణ్ నెగలనీయడు, ఇక అక్కడ ఉండే బీసీ ఎంపీలు వాళ్ళు మా బండి సంజయ్ నెగలనీయడు. ఆయన బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీకి అయితే దిగిపోయేదాకా ఎమ్మడపడదు కిషన్ రెడ్డి. ఎప్పుడు దింపాలరా నాయన చెప్పేసి ఆయన 300 కాపు బిడ్డ బీసీ నాయకుడు. ఆయన ఓర్వనే. తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇక్కడ ఉండేటటువంటి బీసీల మందరం లొల్లి పెడితే ఈయన వల్ల నష్టం జరుగుతుందని చెప్పి తీసుకుపోయి కేంద్ర మంత్రి బండి సంజయ్ మీద అంత అభిమానం ఉండే ప్రజలకు.
ఈ రోజు బీజేపీకి 40 సీట్లు వస్తున్నాయి, కొంత 30-40 సీట్లు గ్రోత్ వస్తున్నాయి. వచ్చిందంటే సరే, ఇవన్నీ రాజకీయాలు నడుస్తున్నాయి తెలుసు. కానీ ఇదే ఇప్పుడు మీరు అన్న పదం, ఏ పార్టీ చూడు ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేస్తుంది. అనౌన్స్ చేసిన ప్రతి పార్టీ హ్యాండ్ ఇస్తుంది. క్లియర్ గా చెప్పారు మీరు. ఇదే నినాదం ఇప్పుడు ప్రెసెంట్ తెలంగాణలో ట్రెండ్ గా మారింది. ఒక నాయకుడు, మరి ఆ నాయకుడిని నేను వెళ్తున్నా ముందుకు, ఫోర్స్ వెళ్తున్నా, నాకు మీడియా మాధ్యమం ఉంది, ఒక జర్నలిస్ట్ గా అనుభవం ఉంది, ప్రజల కోసం సేవ చేసే అనుభవం ఉంది. సరే, ఇంతకుముందు చేసిన నాయకులు సరే వాళ్ళకున్న ఆర్థిక స్తోమత వలన, లేకపోతే వాళ్ళకున్న విస్తరణ తక్కువ స్థాయిలో ఉందనో వేరే పార్టీలను ఆశ్రయించారు. ప్రస్తుతం వేరే పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉండి, ఒక అధికార వ్యక్తిగా ఉండి, అధికార పదవి అనుభవిస్తూ, నేను బీసీల కోసం సభలు పెడుతున్నా, బీసీల కోసం న్యాయం చేస్తున్నా అనే వ్యక్తిని, ఇంతకు ముందుకు ఎన్ని పార్టీలలో గత చరిత్ర తిరిగిండో ఉన్న వ్యక్తిని, ఇప్పుడు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్తున్నాడు. ఆయనను మీరు సమర్థిస్తారా? సమర్థించారు. ఎట్లా సమర్థిస్తారు? ఆయన పార్టీలో ఉండి ఆయన పెట్టే మీటింగ్, ఆ పార్టీ పెట్టించిన మీటింగ్ అయితే ఒక పార్టీ సభ్యుడు. ఇప్పుడు టీడీపీ బీసీ సెల్ ఉంటుంది, కాంగ్రెస్ బీసీ సెల్ డబల్ బీసీ సెల్ ఉంటుంది. కాంగ్రెస్కి ఒక బీసీ సెల్ ఉంటుంది, మళ్ళీ బినామీ బీసీ సెల్. ఇప్పుడు బినామీ ఆస్తులు, ఇప్పుడు మీ పేరు మీద 10 ఎకరాలు ఆస్తి ఉండాలి, 20 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు చూపిస్తే గవర్నమెంట్ సీజ్ చేస్తుంది, లేకపోతే ఇబ్బంది అయితే అబ్బా ఇంత ఉందా అంట. అయితే బినామీ బీసీ సెల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద నాకు అభిమానం ఉంది, లేదని కాదు. ఎందుకు అంటే రాహుల్ గాంధీ గారు బీసీల కోసం పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. బీసీ మహిళా రిజర్వేషన్ బిల్ పెట్టినప్పుడు ఇలా ఓబీసీ మహిళా వాటా ఏదని కూడా అడిగిండు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ గారి మీద బీసీలకు అందరికీ అభిమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద కూడా అభిమానం ఉంది. ఎందుకు? ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ బీసీ నినాదం తీసుకున్న కాంచి ఒక పార్టీలో ఉండేటటువంటి ఒక ఎమ్మెల్సీ అభ్యర్థివో, ఒక ఎమ్మెల్యే అభ్యర్థివో, ఒక మాజీ ఎంపీనో పెట్టిండు అనుకో. ఇప్పుడు మా విఎన్ మంత్రావు గారు ఉన్నారు, ఎంత పెద్ద సీనియర్ నాయకుడు ఆయన, కాంగ్రెస్ లో పెద్ద గొప్ప బీసీ నాయకుడు ఆయన, కాంగ్రెస్ లో గొప్ప బీసీ నాయకుడు, బీసీ నాయకుడు కాదు కాంగ్రెస్ లో. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు బీసీ నాయకుడు, ఏ పార్టీకి పోయినా కూడా నేను బీసీ సంఘం అని చెప్తాను, ఆయన పార్టీ చెప్పాడు. అంటే ఏ పార్టీ ఇచ్చినా నేను తీసుకుంటా, అవకాశాలు ఉపయోగించుకుంటా, కానీ నేను బీసీ నాయకుడు. అన్ని పార్టీలు మా ఇంటికి వస్తున్నాయి, పదవిస్తానే అంటాడు. ఎందుకంటే బీసీ వాదానికి బీసీ డిమాండ్ ఉంది కాబట్టి నీ ఇంటికి వస్తాయి. రేపు ఇంకొక 10 మంది బీసీ నాయకులకు కూడా అవకాశాలు రావచ్చు, వాళ్ళు బతుకుదూరు మంచిగా ఉండొచ్చు. అది కాదు కదా అల్టిమేట్. బీసీలకు న్యాయం జరగాలి. బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది అంటే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరగాలి. దేశవ్యాప్తంగా సమగ్ర కులగణన జరగాలనుకున్నప్పుడు 21లో జరగాల్సిన జనాభా లెక్కలు ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి, అది కరోనా వల్ల క్యాన్సిల్ అయ్యి వచ్చింది. ఇప్పుడు 2025 ఈ మధ్య మొదలు పెట్టే అవకాశం ఉన్నప్పుడు శాస్త్రీయంగా అది ఎన్నో అంశాలకు పరిష్కారం. ఒక బీసీలకే కాదు, చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారు, ఇది బీసీలకే ఎక్కువ లబ్ధి పొందుతారు అనుకుంటారు. అగ్రకులాలకు కూడా లబ్ధే, వాళ్ళకి తెలియదు కదా. బీదోడు సాధుడు తెలవాలి. ఇప్పుడు దానికి నీళ్లు పాలకు పాలు చేసేయాలి అంతే. పేదోడెవడు ఉన్నోడెవడు ఆ డేటా తీసుకోవాలనేది మారినా. ఇది ఏమనుకుంటారు, ఏదో బీసీలకు లాభపడుతుంది అనుకుంటారు, తప్పదు. అయితే అదే లెట్ మీ కంప్లీట్. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ బీసీ వాదాన్ని పట్టుకొని, ఈ ట్రెండ్ను పట్టుకొని ఇంకో 10 మంది బీసీ నాయకులకు ఉపాధి రావచ్చు. అది రాకపోని, అది ఒక నాయకుడికి ఉపాధి వచ్చినా రాకున్నా విషయం కాదు. సమాజానికి సమాజానికి ఉపయోగపడాలి. సమాజంలో ఉండేటటువంటి నిరుద్యోగులకు ఉపాధి దొరకాలి, ఉద్యోగం దొరకాలనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరుతోటి వాళ్లకు ఇంతకు ముందు ఇవ్వాల్సినటువంటి 50% రిజర్వేషన్లని ఇప్పుడు కట్ ఆఫ్ చేసి ఇస్తున్నారు. పాపం బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు చాలా మంది ఉద్యోగాలు వాళ్ళకి వెళ్ళిపోతారు. జనాభా లెక్కలు తీసిన తర్వాత బీసీలు 50% ఉంటే 50% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీలు 20% ఉంటే 20% రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్టీలు 10% ఉంటే 10% రిజర్వేషన్ ఇవ్వాలి, అగ్రకులాలు 20% ఉంటే 20% రిజర్వేషన్ ఇవ్వాలి. అందుకనే రాహుల్ గాంధీ, నేను ప్రధానమంత్రిని అయితే రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచుతా, పార్లమెంట్లో బిల్లు చేస్తా అంటారు. రిజర్వేషన్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఆ ఇందిరా సహానీ కేసులో, ఇందిరా సహానీ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని చెప్పి ఆ పరిధిని పెంచాలంటే, మళ్ళీ అదే కేసులో ఏం చెప్పారంటే, ఆ పరిధిని పెంచాలంటే ఖచ్చితమైన జనాభా లెక్కలు నీ దగ్గర ఉంటే కోర్టు ముందు పెట్టు, పెంచుకోవడానికి అవకాశం ఉంది, కోర్టు పర్మిషన్ ఇస్తుంది. అది రాజ్యాంగం. మన రేపు పార్లమెంట్లో చట్టం చేస్తే కోర్టు ప్రమేయం ఉండదు. కోర్టు ఎంతసేపు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించే దాంట్లోనే ఉంటుంది, పార్లమెంట్లో చేసిన చట్టాన్ని పరిరక్షించే దాంట్లో ఉంటుంది తప్ప కోర్టు చట్టం చేయదు. తమిళనాడు రిజర్వేషన్లు
పార్లమెంట్ లో డిబేట్ పెట్టి ఆ రోజు జయలలిత గారు, కరుణానిధి గారు వాళ్ళు 69% రిజర్వేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడుండే నాయకులకు, ఇక్కడుండే గతంలో ఎన్డీఏ గవర్నమెంట్ లో కీలక పాత్ర పోషించి మన దగ్గర 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ గారు, వీళ్ళందరూ కూడా ఎవ్వరు బీసీల కోసం ఫేవర్ చేయదలుచుకుంటే చేయొచ్చు. తమిళనాడుకు నాయకులు కొంచెం చిత్తశుద్ధిలకు లేదు కాబట్టి వీళ్ళు చేయలేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందంటారా? రాహుల్ గాంధీ మాట ఇచ్చిందిగా చేస్తాను, మాట ఇచ్చిండు. మీరన్న అక్కడికి వస్తా నేను. సరే మాట ఇచ్చిండు, మాట ఇచ్చినాక ఈయన కులగణన అనేది మొదలైంది. కులగణన మొదలైనాక 15 రోజుల్లోపు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ మేము లెక్కలు బయట పెడతాను. మరి ఇంతవరకు ఏం లేదు కదా సార్. లేవు. ఇప్పుడు విషయం చెప్పనా, అసలు చెయ్యనోడి కంటే చేసినోడు నయం కదా, గుడ్డి కంటే మెల్ల నయం కదా, దొంగ కంటే సోమరిపోతు నయం కదా. వీడి ఇంట్లోనే బంతాడు, వాడు దొంగోడు, వాడు లేనిపోతే పంచాలు కొనుక్కొస్తాడు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కులగణన అనేది జరిగింది, అది పూర్తి స్థాయిలో జరగలేదు, పూర్తి స్థాయి ఫలితాలు. అయినా నిన్న మొన్న చూసాయగా కొన్ని రిపోర్ట్స్ బయటకు వచ్చినాయి. 56%, ఇంకా 2%, 58% పెరిగేటట్టు. కానీ ఈ రాష్ట్రంలో 63-64%, 58% చూపించినా కూడా 50% ఇవ్వమనండి విద్యా ఉద్యోగ రంగాలు. విద్యారంగంలో ఇవ్వమనండి. విద్యారంగంలో ఎంతమంది మా పిల్లలు ఇంజనీరింగ్ చేయాలంటే 10 లక్షలు 12 లక్షలు ఫ్లాట్లు అమ్ముకొని, పుస్తలు అమ్ముకొని, మెట్టలు అమ్ముకొని ఒక ఇంజనీరింగ్ సీట్ తెచ్చుకోవాలి. ఇక్కడ పల్లారాజేశ్వరరెడ్డి అని ఉంటాడు, ఒక ఆయన కాలేజీలు పెట్టింది మల్లారెడ్డి, లక్షల రూపాయలు వాళ్ళు దోసుకొని పోతున్నారు. ఒక మల్లారెడ్డికి ప్రతి సంవత్సరం డొనేషన్ల రూపాయలు వచ్చే డబ్బులు 1500 కోట్లు అంట, డొనేషన్స్, ఇల్లీగల్ మనీ. అయితే నేను ఏమంటున్నా అంటే దేశవ్యాప్త సమగ్ర కులగణన ఇక్కడ జరిగింది. అది ఎవరు చేయాలంటే స్టాటిస్టికల్ మినిస్ట్రీ అని చెప్పి హోమ్ మినిస్టర్ కాదు, క్రెడిబుల్ స్టాటిస్టికల్స్ అంటారు. క్వాంటిఫైబుల్ డేటా, ఖచ్చితమైన జనాభా, అనుభవపూర్వకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఎంతమంది, మీకు ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, మీ జనాభా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళ వయసు ఎంత, ఏం చదువుకుంటున్నారు అని అడగాలి. దానికి సంబంధించి ఒక 50-60 క్వశ్చన్స్ కాంగ్రెస్ తయారు చేయాలి, యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్లు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఆస్తులు లెక్కలు ఎందుకు నీకు చెప్తే ఏమవుతుంది? నీ ఆస్తి ఏం ఎత్తుకపోతాడా, నీ బిల్డింగ్ ఏం ఎత్తుకపోతాడా? చెప్పాలి. ఎవడు భయపడతాడు? దొంగ ఆస్తులు ఉన్నోడు భయపడతాడు. 1-2 ఎకరాల నీకు ఏం భయం? గ్రామాలలో 98% జనగణన కులగణన జరిగింది, 98%. మొన్న హైదరాబాద్ లో మాత్రము ఏం జరిగిందంటే ఇక్కడ ఉండేటటువంటి గేటెడ్ కమ్యూనిటీస్, అక్కడ ఆ సొసైటీలు, ఆ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్న అగ్ర కులాల వాళ్ళు, రెడ్డిలు, వెలమలు, కమ్మలు, అగర్వాల్స్, కోమట్లు, వాళ్ళు ఎవరున్నారో బ్రాహ్మణులు, వాళ్ళ లెక్కలు ఇయ్యాలి. కానీ బ్రాహ్మణులకు, వైశ్యులకు నేను మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మాతో ఉంటేనే లాభపడు, ఎందుకంటే మేము మిమ్మల్ని మోసం చేయం, మేమే బాధితులం కాబట్టి. ఇక రెడ్డి వెలమలు మిమ్మల్ని మీకు మీ దుకాణాలు గుంజుకొని పోయే బ్యాచాలు, మీరు బతికేదే మా మీద, అందరు బతికేదే మా మీద, వాళ్ళు బతికేది కూడా మా మీద. వాళ్ళు దోపిడీ కులం ఏదైతుందో, దోపిడీ కులంతో ఉంటే నేను దోపిడీ చేస్తాను. వీళ్ళు దోపిడీ కులం కాదు, వీళ్ళు బాధిత కులం కాబట్టి బాధితుల పక్షాన ఉంటే మీ వైశ్యులకు, బ్రాహ్మణులకు మంచి రిజర్వేషన్లు వస్తాయి. ఈ రోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వైశ్యులకు, బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది. రాట్లే అందులో కూడా ఏబిసిడి చేయాలి. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు రెడ్డి వెలమలతో, ఎందుకంటే వీళ్ళు మంచి మంచి కోచింగ్ సెంటర్లు, అవసరమైతే లంచం పెట్టి జాబ్ తెచ్చుకుంటారు. వాళ్ళు పెట్టలేరు కదా, కోమటోళ్ళలో కొద్దిమంది పెడతారు, బాపనోళ్ళలో అసలు సౌత్ ఇండియా బ్రాంచ్. కాబట్టి దేశవ్యాప్త సమగ్ర కులగణన జరిపి ఈ దేశంలో ఎవరెంత మంది ఉంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ చేయాలి. ఇప్పుడు ఆడికే సరే, మీరు దేశవ్యాప్తంగా ఫైన్ బాగా జరుగుతుంది. మరి అదే పార్టీకి సంబంధించిన నాయకుడు ఇక్కడ మీటింగ్ పెట్టి బీసీని ముఖ్యమంత్రి చేస్తాను పోయినప్పుడు మీరు సమర్థించా అని చెప్పి గంటపదంగా చెప్తున్నారు. మీరు సమర్థించిన పార్టీ నాయకుడే కదా ఇక్కడ బీసీలను ముఖ్యమంత్రి చేస్తాను. అది ఆ పార్టీ వాళ్ళ ప్రయోజనం, అదంతా వేరే. ఆయన వాళ్ళ పార్టీ కోసం పనిచేస్తుడు కదా. అంటే దేశవ్యాప్తంగా ఉన్న నాయకుల సిద్ధాంతం వేరు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు ఆ నాయకుల సిద్ధాంతంతో మనకు పని లేదు. మనం మాట్లాడేది దేశవ్యాప్త, రాష్ట్ర వ్యాప్త బీసీల ప్రయోజనం. అవును, వాళ్ళు కాపాడుకుంటుంది. ఒక బీసీ మూవ్మెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళలో ఉన్న ఒక ముఠాన్ని బయట తిప్పుతుంది. ఎందుకు బీసీల మద్దతు కూడా కట్టడానికి ఈ పార్టీ మంచిది. మాకు రాహుల్ గాంధీ గారు నాయకుడు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మంచి జరుగుతుంది, మేము కూడా కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉందని మేము చెప్తున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు సొంత ఒక స్ట్రాటజీ, కాంగ్రెస్ ఒక స్ట్రాటజీ. ఇప్పుడు కృష్ణానగర్ ఇప్పుడు బీజేపీ ఉంది,
ఆర్ కృష్ణమని తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చింది. రాజ్యసభ ఇచ్చింది. వీళ్ళకి ఆయన స్టార్ట్ కూడా పాపం దానికి ప్రేమతో పొంగిపోయి నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అని చెప్పి ఆయన ఇచ్చుకున్నాను. అవును. ఇప్పుడు బీజేపీ తీసుకొచ్చి బండి సంజయ్ని పెట్టింది. అవును. బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇచ్చింది. రేపు మన ఈటల రాజేంద్ర అన్నకు మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చే అవకాశం ఉంది. ఉంది. ఇయ్యాలి. ఇయ్యాలి. తీర్మానాలను ఫోకస్ చేసి ఇటు తీర్మానాలను తిప్పుతుందంటారు కాంగ్రెస్ పార్టీ. తీర్మానాలు అంటే ఆయన చింతపడినది చింతపండు ఆయన కన్సీల్ ఆయన ఉంటాడు. అంతేనా? ఇప్పుడు ఏంటంటే ఆ, ఆయన ఎమ్మట 20 యూట్యూబ్ ఛానల్ పడుతుంది. ఆ, ఆయన ఏం చేసిండు, ఎట్లా చేసిండు ఏందని. ఇప్పుడు ఆయన తిరగని పార్టీ ఉందా? ఈ కాంగ్రెస్ లో మాత్రం ఎన్ని రోజులు తెలుసు. అంతేనా? వాళ్ళకు కూడా నమ్మకం లేదు ఆయన. అంతేనా? వాళ్ళకు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అసలు ఆయన ఇది చేస్తాడండి, ఆయన నాకు అర్థం కాదు. ఆయన ఎమ్మెల్సీ కావడం కోసం మాకు అందరికి ఫోన్ చేసి బతిలాడి ఆయన ఎట్లా ముఖ్యమంత్రి చెప్తాడు? ఆయన చేస్తే ఎవడైతే ముఖ్యమంత్రి? ఇప్పుడు బీసీ నాయకులు ఇప్పటి వరకు ఒక మీరు ఏ వేదికల మీద చూడండి, సమిష్టి నాయకత్వం ఉంటది, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటారు సంఘాలలో. అవును. ఆయన ఏదో మొనోపల్లి లెక్క ఆయన నేనే అంటే మిమ్మల్ని పిలుస్తాడా? నేను ఆయన పిలిచినా నేను పోను. అంటే పిలుస్తాడా లేదా? పిలుస్తాడు కానీ నేను పోను. హుజూర్నగర్లో పోటీ చేసినప్పుడు ఫోన్లు చేసి మాట్లాడి లేదు అప్పుడు లేదు. నేను ఇప్పుడు బీసీ మూవ్మెంట్ కోసం ఆయన మీటింగ్ లో ఒకటి మొన్న నల్గొండలో పెట్టాడు. తర్వాత మిర్యాలగూడ కూడా బీసీ జేఏసీ వాళ్ళు జిల్లాలో. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2వ తారీఖు ఒకటి మీటింగ్ ఉంది. మిర్యాలగూడ బీసీ జేఏసీ వాళ్ళు పాపం ఎందుకనాలి కానీ వాళ్ళు చేసిన ప్రోగ్రాం వేరు. అందరు బీసీ నాయకులు పిలిచి చేయాలని చేసారు. ఇక అక్కడ అందరు పేర్లు వేసిర్రు, అవన్నీ కూడా చేసిర్రు. అక్కడికి వచ్చి లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇప్పుడు ఇవాళ జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా ఇలా కొత్తగా దోపిడీ చేస్తలేరు. ఈయన ఎమ్మెల్సీ పోటీ చేసేమో వెంకటరెడ్డి కాళ్ళు మొక్కి, జానారెడ్డి కాళ్ళు మొక్కి గెలుస్తాడు. గెలిచి వచ్చేమో నేను వాడిని ఎమ్మెల్యేగా గుర్తించట్లేదు, ఈయన ఎమ్మెల్యే గుర్తించట్లేదు. నువ్వు గుర్తించేది ఉందాడా? వాడు ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యే నేను గుర్తించినా గుర్తించకపోయినా ప్రజలు గుర్తించి నిన్ను గుర్తించే చూసుకో ఫస్ట్. అట్లా ఉంటుంది. ఆయన గురించి ఎక్కువ మాట్లాడదండి. ఏముంది ఆయన గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఆయన ఏదో బీసీ, ఇప్పుడు ఆయన ప్రచారం ఏంటంటే ఇప్పటి వరకు చేసిన బీసీ నాయకుల్ని ప్రజలు నమ్మట్లేదు అంటే నిన్నెవడు నమ్ముతుంది? నువ్వు చెప్పరాదు. అట్లా అట్లా స్టేట్మెంట్ ఇవ్వద్దు కదా. నువ్వు పని చేయి, అందరికంటే గొప్పగా పని చేయి. నువ్వు ముఖ్యమంత్రిగా మాకేం అభ్యంతరం లేదు, మేము కూడా సహకరిస్తాం. ఇప్పటి వరకు పనిచేసిన బీసీ నాయకులను ఎవరు నమ్మట్లేదంటే నిన్నెవడు నమ్ముతుంది? ఇప్పుడు కృష్ణయ్య గారు పేరు పెట్టాను, ఆర్ కృష్ణయ్య. ఏమన్నాడు? ఆర్ కృష్ణయ్య మస్తు సంపాదించుకుంటూ ఆయన బీసీలో పోయి చేసిండు. అది నువ్వేం చేసినావు? ఆయన ఉద్యమం చేసినప్పుడు నువ్వు పుట్టనే లేదు. అట్లా ఎవరిని పట్టాల? ఇదే విషయానికి వస్తే ఆయన ఎమ్మెల్సీగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మీరు బీసీ ఉద్యమం చేసినప్పుడు విద్యార్థులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ ఎంతో న్యాయం జరిగింది. రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. ఒక 50 మంది వరకు చనిపోయి ఉండొచ్చు ఇప్పటికీ. ఏమనిపించట్లేదా? లేకపోతే అనిపించట్లేదు. మేము గురుకులాల మీద పడి చాలా వాళ్ళందరినీ కూడా చాలా రాడికల్ గా ప్రశ్నించినాము, వాళ్ళని ఎమ్మడి పడుతున్నాము, రెగ్యులర్ గా వాట్సాప్ చేస్తున్నాము, వాచ్ డాగ్ లాగా. అంటే ఇదే బీసీ నాయకుడు అని చెప్పేసి బీసీల కోసం ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా, నువ్వు ఎమ్మెల్సీ కదా, అక్కడ పోరాడు ఫస్ట్ అని చెప్పి. కాంగ్రెస్ పార్టీలో అదొక సెల్, బినామీ సెల్. కొత్త టైటిల్ పెట్టారు. బీసీ సెల్ కు మళ్ళీ ఒక బీసీ సెల్ కు అనధికారిక బినామీ సెల్. అంతే. దాని గురించి మనం మాట్లాడుకోవడం. ఆయన ఏముంటది, ఆయనతో అందరికి వాళ్ళ గురించి అనవసరం, వేస్ట్. వేరే విషయాలు మాట్లాడుకుంటాం. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇదే గురుకులాలకు సంబంధించిన పిల్లలు కానీ, గురుకులాల పిల్లల ఏం జరిగిందంటే గతంలో ఉండేటటువంటి గవర్నమెంటే మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చి చెప్పింది కదా, దాదాపుగా అదే ఏంటంటే గతంలో ఉండేటటువంటి కాంట్రాక్టర్లు బీఆర్ఎస్ టైంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కావాలని మొన్న సీఎం గారు 40% డైట్ ఛార్జెస్ పెంచి బెటర్ బీఆర్ఎస్ తో పోలిస్తే. కానీ పిల్లలకు మరి నాణ్యత లేని ఆహారం, పౌష్టికాహారం అందట్లేదు. నాణ్యత లేని ఆహారం పెడుతున్నారు, అది 3rd గ్రేడ్ ఫుడ్ పెడుతున్నారు. ఇంగ్రీడియంట్స్ కూడా 3rd గ్రేడ్ తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల పిల్లలకు ఆహారం మొత్తం కూడా విషతుల్యమే, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది. ఫుడ్ పాయిజన్ చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసారు. ఇంకా రద్దు చేయాలి కూడా, ఉంటే కూడా తీసేయాలి సమూలంగా. ఏ కాంట్రాక్టర్ దగ్గర అయినా పిల్లలకు గనక విషాహారం తిన్నా, వాళ్ళు సిక్ అయిన కాంట్రాక్టర్ దే బాధ్యత, వాళ్ళు జైలు సిస్టమ్ తీసుకొస్తే చాలా బాగా. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు? అట్లా మాట్లాడాలి మంత్రి గారితో కలిసి, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. పర్సనల్ గా కలిసి కూడా మాట్లాడి రిప్రజెంటేషన్ కూడా చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ బీసీ. 5 సంవత్సరాలు దేశంలోనే సరే, మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే మా ఛానల్ స్థాయి వరకు ఇప్పుడు హాట్ టాపిక్ వస్తే 4 సంవత్సరాల దాకా ఎలక్షన్ లేదు.
ఇప్పుడు హాట్ టాపిక్ బీసీ నడుస్తుంది. 4 సంవత్సరాల దాకా దీన్ని సాగ తీసుకుంటూ పోయిన తర్వాత లాస్ట్కి వస్తే ఎలక్షన్ ముంగట ఎవడికి పోతారో తెలియదు. ఇప్పటి వరకు ప్రజలకైతే నమ్మకం లేదు, మాలాంటి ఛానల్స్ కూడా నమ్మకం లేదు. మేము బీసీల తరఫున పోరాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది మొదలవుతుంది. అదొక పెద్ద రణరంగమే అనుకోవచ్చు, అది ఒక పెద్ద యుద్ధమే అనుకోవచ్చు. ఏ దానికి బీజం పడ్డా ఇక్కడ నుంచే బీజం పడుతుంది. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ప్రజలకు మీరు ఏమని పిలిపిస్తారు? ఇప్పుడు బీసీ నినాదం నడుస్తుందే కామారెడ్డి డిక్లరేషన్ మీద, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి దాని మీద. గత సంవత్సరం మార్చి 1 నుంచి మార్చి 20 వరకు మేము పాదయాత్ర చేసినాం. మొన్న కూడా ఢిల్లీలో వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. ఇప్పుడు రెగ్యులర్గా అనేక సంఘాలు, అనేక మంది స్వచ్ఛందంగా బీసీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి, కామారెడ్డి డిక్లరేషన్ చెప్పినట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద సవాల్. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని తట్టుకోలేక మేమే 34% రిజర్వేషన్లు ఇస్తాము స్థానిక సంస్థల్లో బీసీలకు అని అన్నారు. అప్పుడు మేమేమన్నాం, రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్ తగ్గించేటట్టుగా చేసి కేసీఆర్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసులను వాపసు తెచ్చుకొని, ఇప్పుడు నేను నీ పార్టీ పరంగా ఎన్నాళ్ళు ఇస్తావు, ఒక అయ్య పెడితే అన్నాళ్ళు పెడతాడు. మనకు చట్టబద్ధంగా వచ్చే రిజర్వేషన్కి ఒక పార్టీ దయదలిసి ఇచ్చేదానికి తేడా ఉంటుంది. అంతే కదా, చట్టబద్ధంగా మేము బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. దానికోసం మన డెడికేషన్ కమిషన్ వీళ్ళ స్టాటిస్టిక్స్ మొత్తం తీసుకుపోయి కోర్టు ముందు పెట్టి, మా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎక్కువ అవసరం ఉన్నది, జనాభా ఉన్నది కాబట్టి అని చెప్పేసి 42% చేయడానికి అవకాశం ఉంది. కాని పక్షంలో సుప్రీంకోర్టు రేపు 42% చెప్పొచ్చు, 34% చెప్పొచ్చు. లేదా గవర్నమెంటే మంత్రివర్గ సమావేశం పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చి కనుక చేస్తే మళ్ళీ ఎవడన్నా కోర్టుకు పోతే మళ్ళీ సమస్య అవుతుంది. మళ్ళీ సమస్య అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీలో తీర్మానం చేసినా, మంత్రివర్గంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చినా మళ్ళీ కోర్టుకు పోతే మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. ఇది చాలా పెద్ద సవాల్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక సక్సెస్ అయ్యి 42% ఇవ్వగలిగితే ఈ కాంగ్రెస్ పార్టీకి తిరుగుతుంది. దానికోసమే బీసీ రాజకీయాలు జరుగుతాయి. ఒకవేళ ఇప్పుడు మీరు చూడండి, కల్వకుంట్ల కవితకు బీసీలకు ఏం సంబంధం? ఇందిరా పార్కులో టెంట్ వేసుకుని కూర్చుంది. కేసీఆర్ 9.5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండగా కేసీఆర్ నోటి నుంచి రోజున బీసీలు అనే పదం మీరు విన్నారా? నేనైతే వినలేదు. కేటీఆర్ నుంచి విన్నారా? నాయకుడు గతిలేనంటే అసలు అది వేస్ట్ టాపిక్ సార్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ కూడా చూడరు. అయితే ఒకవేళ మీరు ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 42% చేయకపోయినా, ఒకవేళ వీళ్ళు చేద్దామని ముందుకు వస్తే సుప్రీంకోర్టు కొట్టేసిన బీసీ జనాభా, బీసీ సర్పంచ్లను బలపరచమని మీరు ఏదైనా కార్యాచరణ చేస్తాం కదా? 100% చేస్తాం. బీసీ సర్పంచుల డిస్ప్యూట్ లేదండి. బీసీ సర్పంచుల అసలు రిజర్వేషన్ లేకుండా డిస్ప్యూట్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, రిజర్వేషన్ 34% ఇచ్చినా 42% ఇచ్చినా బీసీ సర్పంచులు 60 to 70% గెలుస్తారు. 60 అబోవ్ ఇప్పుడు ఉంది అంటారా? ఎప్పుడైనా ఉంది. కాకపోతే మొన్న కేసీఆర్ చేసిందే పెద్ద ద్రోహం బీసీలకు. ఏంటంటే 100% గిరిజన రిజర్వేషన్లు తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఎవ్వరికి ఒక 7-8 జిల్లాల బీసీలకు అవకాశం ఉంటాయి. అదొక పెద్ద దెబ్బ అయింది. అంటే గిరిజన ప్రాంతాల్లో ఉండే బీసీలను చాలా పెద్ద దెబ్బ కొట్టింది కేసీఆర్. గిరిజన రిజర్వేషన్లకు ఇవ్వాలి, అందరికీ ఖచ్చితంగా రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాష ప్రకారం వాళ్ళకి రావాలి. వాళ్ళకు 100% మా తండాలో మా రాజ్యం అనేటట్టు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి 100% రిజర్వేషన్ ఇచ్చి మళ్ళీ వీళ్ళకి ఇచ్చే వరకు దాదాపు కొన్ని ఏజెన్సీ జిల్లాలల్లో అసలు బీసీలలో ఒక్క సర్పంచ్ కూడా లేదు, ఇప్పటికీ లేదు స్టిల్. గతంలో ఎట్టుండేదంటే, ఈ స్వప్నారెడ్డి అంటే ఆమె కేసు వేయకముందు ఆ రమాకాంత్ రెడ్డి అని సీఎస్ చేసిన, ఆయన ఇప్పించింది, అంత ప్రభావితం చేసి ఎలక్షన్ కమిషనర్ రమాకాంత్ రెడ్డి చేసిన మన దగ్గర 34% రిజర్వేషన్లు బీసీలకు ఉంటే 65 to 70 గ్రామ పంచాయతీ ఎట్లా గెలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ఆయన పరిశాన్ అయ్యారు. ఎట్లా గెలుస్తున్నారు అంటే వాళ్ళ తెలియని సీక్రెట్, ఏ ఊర్లోకి పోయినా బీసీలు మేజర్ ఉంటుంది ఓట్ బ్యాంక్. లోకల్ బాడీ ఎలక్షన్లలో నీకు గ్రామ పంచాయతీలో ఎంపీటీసీలలో ఏం నడుస్తుంది, కులాన్ని బట్టి ఓటేస్తారు. వాడికి అక్కడ ఉండేటటువంటి వాళ్ళ బంధువులు, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ కులము, పోతే వాళ్ళ ఖాందాన్ అంటారు, వాళ్ళ ఖాందాను, వాళ్ళతోటి అక్కడ ఓటేస్తారు. ఎమ్మెల్యే ఎలక్షన్ ఒక విధంగా చూస్తారు, మండల పరిషత్ ఎలక్షన్ ని, గ్రామ పంచాయతీ ఎలక్షన్ ని ఒక విధంగా చూస్తారు, జిల్లా పరిషత్ జెడ్పీటీసీని ఒక విధంగా చూస్తారు, ఎంపీని ఒక విధంగా చూస్తారు. మన దగ్గర ఎంపీని ఒక విధంగా చూస్తారు. కాబట్టి మన బీఆర్ఎస్ ఉన్నాయి, ఎమ్మెల్యేలు మళ్ళీ 40-39 వచ్చినాయి, మరి ఎడిపోయినాయి. కాబట్టి ప్రజలు ఓటరు చూసేటటువంటి విధానము వేరుగుంటుంది. గ్రామ పంచాయతీల్లో
100% 50-60 దాటిపోతుంది. 60 దాకా సర్పంచ్. రేపు మీరు డేటా తెప్పించుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా పక్క, రేపు మీరు ఆ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏ సర్పంచ్లు ఎంతమంది అని తెప్పించుకోండి. జనరల్ మొత్తం బీసీలే కొట్టేస్తారు, దాదాపు కొట్టేస్తారు. మేజర్ గ్రామ పంచాయతీలలో ఇక ఈ రెడ్లు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద సూట్ కేసులు పట్టుకొని వచ్చి వాళ్ళు గెలవాల్సిందే తప్ప, సూట్ కేసులు పట్టుకున్నా కూడా అంత ఈజీగా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీలు ఎట్లుంటుందంటే కొన్ని గ్రామాలే ముదిరాజులు ఉంటారు, వాళ్ళు ఓటేస్తేనే వాళ్ళు గెలిచిపోతారు. కొన్ని గ్రామాలు యాదవులే ఉంటారు, లేదా పద్మశాలీలు యాదవులు, ముదిరాజులు గౌడ్లు, ముదిరాజులు యాదవులు. 2-3 కులాలే ఒక గ్రామం మీద ఆధిపత్యం ఉంటుంది. ఈ ఊళ్ళు తక్కువ ఉంటే ఆ ఊళ్ళు వాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ నాయకుడిని ఎవరైనా పెట్టుకుంటారు. మా నాయి బ్రాహ్మణ సోదరులు అవుతారు, రజక సోదరులు అవుతారు, చిన్న కులాల వాళ్ళు కూడా అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఒక మైత్రి ఉంటుంది కాబట్టి అవుతారు. ఎంపీటీసీలు కూడా అదే విధంగా వస్తారు ఆ రిజర్వేషన్ బట్టి. మనము అందుకనే స్థానిక సంస్థల్లో పోతే ఈ మున్సిపల్ స్థానిక సంస్థలు అంటే మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఇవి కదా. వీటిల్లో 42% కనుక ఇస్తే కాంగ్రెస్ పార్టీ తన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరుగుతుంది. దానికోసమే వాళ్ళు పనిచేస్తున్నారు. ముందే జాగ్రత్త పడిస్తే పార్టీకి న్యాయం జరుగుతుంది. అంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం పెడతారు, నాకు తెలిసి అసెంబ్లీ పెడతారు, తీర్మానం చేస్తారు. డెడికేషన్ కమిషన్ వచ్చింది, ఇంత ఉంది రిజర్వేషన్, మేము కనుక్కున్నట్టుగా 42% ఇస్తున్నాం అంటారు. మళ్ళీ రేపు ఎవడో ఒకటి కోర్టుల కేసు వేస్తాడు, కాంగ్రెస్ వాళ్ళే వేపిస్తారు. ఎవడో ఎందుకు గ్రామంలో 4 ఎకరాలు వ్యవసాయం చేసుకుని వెంకటరెడ్డి, పుల్లారెడ్డి, మంగారెడ్డి ఎవడో ఒకటి వేస్తాడు, మల్లారెడ్డి వేస్తాడు. ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిందంటే వేస్తాడు, అది అంతే. దానికి ఒక వ్యవస్థ ఉంటుంది, ఎవడు బదనంగానంతో ఒకటి వేపిస్తారు, అది ఆగిపోతే అయ్యో ఇట్లా ఆగిపోయింది కాబట్టి మా పార్టీ నుంచి ఇస్తామని అట్లా కూడా చెప్తారు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి, అది వచ్చేదాకా చెప్పలేము మనం, ఎన్ని ఊహాజనితమైన మాటలే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది మేకపోతుల నరేందర్ గౌడ్ గారు చెప్తున్న మాట. బీసీలకు ఏ పార్టీ మద్దతు తెలిపి బీసీలతో ఏ పార్టీ ఉంటుందో తప్పకుండా బీసీలు న్యాయం చేస్తారు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో తప్పకుండా బీసీల మెజారిటీగా గెలవబోతున్నారని తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్తున్నారు. నమస్తే.